మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే ఇప్పటి వరకు సరైన పత్రాలు లేకుండా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ భూముల్ని సాగు చేసుకుంటున్నాయో వాటికి సంబంధించి ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేసింది. అదే 467 జీవోను అయితే ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఈ జీవో కిందకి ఏమేమి వస్తాయి అంటే ఇప్పటి వరకు సరైన పత్రాలు లేకుండా చాలా మంది చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, సాగు చేసుకుంటూ ఉన్నారు. సో వీటికి శాశ్వత పరిష్కారం అయితే చూపించబోతోంది ప్రభుత్వం. ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉచిత రిజిస్ట్రేషన్ కల్పిస్తున్నామంటూ కూడా చెప్పింది కదండి. ఇంకా ఎటువంటివి ఈ జీవో కిందకు వస్తాయి? ప్రభుత్వము రీసెంట్గా జియో ఎంఎస్ నెంబర్ 478 అనేది రిలీజ్ చేసింది. దీని ప్రకారము వ్యవసాయ భూములు చేసుకుంటూ రిజిస్ట్రేషన్ లేక అవసరం పడుతున్నటువంటి చిన్న సన్నకారు రైతులకి మంచి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశము 100 రూపాయలు 1000 రూపాయలతో 2 కేటగిరీలుగా అంటే టోటలు అంటే కుటుంబ వాటాలన్నీ కూడా కలిపి 10 లక్షల లోపల ఉన్న వాటికి 100 రూపాయలు మాత్రమే, నామినల్గా 100 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డాక్యుమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే 10 లక్షల వాల్యూ దాటి ఉన్న వాటిని 1000 రూపాయలు ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ నామినల్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు గ్రామాల్లో ఏమంటే మ్యుటేషన్ అనేటువంటిది ఇంటెస్టేట్గా అంటే ఎటువంటి వీలునామాలు రాయకుండా మరణించినట్లయితే వాళ్ళకి దస్తావేజులు ఉండే కాదు. వాళ్ళు ఎఫిడవిట్లు ఇవ్వడం ద్వారా ఎఫ్ఎంసీలు ఇవ్వడం ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్సెషన్ ఆధారంగా రెవెన్యూ రికార్డ్స్లో అప్డేట్ చేసేసుకునేవాళ్ళు వాళ్ళ పేర్లు. కానీ దీనివల్ల వాళ్ళు బ్యాంక్ రుణాలు కానీ సహకార సంఘాల్లో రుణాలు పొందడానికి కూడా చాలా ఇబ్బందులు తలెత్తేవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇంతకుముందు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఇంటెస్టేట్గా మరణించినటువంటి వ్యక్తుల యొక్క వారసులకి ఇటువంటి అవకాశం కల్పించింది. ఈ అవకాశం ముఖ్యంగా వ్యవసాయ భూములకి మాత్రమే వర్తిస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి మీరు చెప్పినట్లు చిన్న సన్నకారు రైతుల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ సమర్పించేటప్పుడు ఇటువంటి కుటుంబ దస్తావేజులు, కుటుంబ పారికత దస్తావేజులు చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఎవరైతే ఆస్తి గల యజమాని మరణించారో వారికి ఎటువంటి దస్తావేజులు లేకుండా అంటే పూర్వార్జితమై ఉండి ఇంటెస్టేట్గా ఎటువంటి వీలునామా లేకుండా రాసి చనిపోతే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్స్ అనేటువంటివి తీసుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క ఎఫ్ఎంసి అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాలి. ఎఫ్ఎంసి తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క సక్సెస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళలో ఎటువంటి వివాదాలు రాకుండా ఉండటం కోసము ఎఫ్ఎంసీలో వాళ్ళ వారసులు అనేటువంటి ప్రతిబింబించాలి. ఒకవేళ ఈ వారసుల్లోనే చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు వారసుల్లో వాళ్ళు కూడా ఎవరైనా అసలు ఈ పారికత్తు పంచుకోకముందే చనిపోతే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేటు వాళ్ళ ఎఫ్ఎంసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇటువంటి సందర్భంలో మాత్రమే ఈ యొక్క జీవో వర్తిస్తుంది. సార్ ఇటువంటి వాటిలో అంటే ఏదైతే మీరు చెప్పినట్లు పూర్వార్జితం అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తులు చాలా మందికి ఉంటూ ఉంటాయి, దానికి సరైన పత్రాలు కూడా ఉండవు, అది కూడా ఓన్లీ సన్న చిన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటున్నారు కదండి. ఇందులో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? ఇన్ కేసు ఎవరైనా కనుక రిజిస్ట్రేషన్కి వస్తే మీరు ఏ పత్రాలు పరిశీలిస్తారు? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది? ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే చనిపోయారంటున్నారో అతని పేరు రెవెన్యూ రికార్డులో ఉండాలి. ఒక వ్యక్తి యొక్క ఆస్తి వ్యవసాయ భూమి రెవెన్యూ రికార్డులో ఉండడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని విధాలుగా పరిశీలించి అతని యొక్క పేరుని రెవెన్యూ రికార్డులో అప్డేట్ చేస్తారు. సో కాబట్టి మేము ఎవరైతే దస్తావేజ్ తీసుకొస్తారో ఏ వ్యక్తి యొక్క వారసులను చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు రెవెన్యూ రికార్డులో ఖచ్చితంగా నమోదై ఉండవలను. ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ 1 డెత్ సర్టిఫికేట్ సమర్పించవలను. అలానే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎఫ్ఎంసి సర్టిఫికేటు సమర్పించవలను. ఒకవేళ అతని వారసుల్లో ఇతనికన్నా ముందుగానే చనిపోయిన వ్యక్తులు ఉంటే భాగస్థులు పంచుకోవాల్సి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేటు వాళ్ళ ఎఫ్ఎంసి సర్టిఫికేట్ కూడా సమర్పించడం ద్వారా వాళ్ళ యొక్క సక్సెషన్ని రిఫ్లెక్ట్ అయితే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ కన్సర్న్ సర్టిఫికేట్స్తో దస్తావేజ్ సమర్పించాలా. రెవెన్యూ రికార్డు ఎవరిదైతే ఆస్తి వస్తుందంటున్నారో వాళ్ళ పేరు కూడా ఇక్కడ సమర్పించాలా. అలానే మ్యుటేషన్ సర్టిఫికేట్స్ కూడా ముందుగానే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి ఉండాలండి. ఎందుకంటే వీళ్ళ పేరుతో ఎవరు భాగం అయితే వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళ భాగాన్ని ముందుగానే రెవెన్యూ వాళ్ళకి సమర్పించి వాళ్ళ పేరుతో మ్యుటేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాల్సి ఉంటుంది అన్నమాట.
ఎల్పిఎంలు అయినట్టయితే. సార్ ఇంకొకటి ఏంటంటే డిజిటల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి, అంటే ఇప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రోజుల తరబడి నెలల తరబడి ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడికి వచ్చి క్యూ లైన్ లో నిలబడి గంటల తరబడి టైం అయితే వృధా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైందా? ఇందులో ఎటువంటి సర్వీసులు అవైలబుల్ ఉంటాయి? ఇప్పుడు డిజిటల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రారంభమైందండి. ముఖ్యంగా ప్రజలైనటువంటి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే టయానికి ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి 10 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి పంపించడం జరుగుతుంది. దస్తావేజు కూడా అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. దస్తావేజు సాఫ్ట్ కాపీ కూడా వెంటనే వాళ్ళకి అప్లోడ్ అవుతుంది. ఎవరికైతే కొనుక్కున్నారో ఆ విక్రయదారుడు ఉన్నాడో, ఎవరైతే దానం స్వీకరించారో వాళ్ళకి దస్తావేజులు ఎవరి నెంబర్లు అయితే ఎవరి ఫోన్ నెంబర్లు అప్డేట్ అవుతుంటాయి అన్నమాట అండి. వాళ్ళ యొక్క వేలిముద్రలు మాన్యువల్గా కాకుండా వాళ్ళ వేలిముద్రలు వేసి దస్తావేజులు స్వీకరించవాలి. ఇతరులు స్వీకరించడానికి వీలు లేదు. వాళ్ళ యొక్క సాఫ్ట్ కాపీ వస్తుంది. అలానే వాళ్ళు ఇచ్చినటువంటి హార్డ్ కాపీ కూడా అదే రోజు వాళ్ళకి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నమాట అండి. సో వాళ్ళు ఏ స్లాట్లో అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ స్లాట్ ప్రతి 10 నిమిషాలకు ఒక స్లాట్ లభ్యమవుతుంది. ఆ స్లాట్ వాళ్ళకి నచ్చినటువంటి స్లాట్ ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఆ 10 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో వాళ్ళ స్లాట్ వెరిఫై చేసి అన్నీ కనుక నిబంధనలు అన్నీ కనుక ఉన్నట్టయితే వాడిని వెంటనే పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇప్పటి వరకు ఏదైతే పూర్వార్జితం తాతలు తండ్రుల నుంచి కొనసాగుతున్న ఆస్తుల్ని చాలా మంది కొనసాగిస్తూ ఉంటారు, అందులో సాగు చేసుకుంటూ ఉంటారు. అలా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ జీవో చాలా ఉపయోగపడుతుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఈ జీవో కిందకి చిన్నకారు రైతులు సాగు చేసుకునే భూములు మాత్రమే వస్తాయి. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందంటూ కూడా చెబుతున్నారు. అయితే ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.